శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 18 చాప్టర్లో 24 శ్లోకాల నుంచి గుణనిధి ఎప్పుడైతే ఆలయంలో అందరూ పడుకుని ఉండగా ఆ ప్రసాదాన్ని తీసుకుని దొంగతనం చెయ్యబోయి అలా పారిపోతూ ఉండగా వాళ్ళు పట్టుకుని కొట్టి కొట్టి అతను అక్కడే అదే సమయంలో మరణిస్తాడు. ఆ మరణించిన అతన్ని తీసుకెళ్ళటానికి యమదూతలు వస్తారు. అదే సమయంలో ఒక దివ్యమైన విమానంలో శివపార్షదులు కూడా వస్తారు. శివగణ ఊచుః ముచ్చేతనం ద్విజం యమ్య గణాః పరమధార్మికం దండయోగ్యో న విప్రోసౌ దగ్ధః సర్వాగ సంచయః. శివగణములు యమదూతలతో అంటారు, ఓ యమరాజ గణముల్లారా, ఈ పరమధార్మికుడైన ఈ బ్రాహ్మణుణ్ణి వదిలేయండి. ఈ బ్రాహ్మణుడు దండించడానికి యోగ్యుడు కాడు. ఇతని సమస్త పాపాలు కూడా భస్మం అయిపోయాయి, ఇంకా పాపం అన్నది లేదు, అందుకుని తను పునీతుడైపోయాడు, తన్ని మీరు తీసుకెళ్ళద్దు, వదిలేయండి అని చెప్పారు. ఇత్యాకార్యవచస్తస్తైః యమరాజ గణాస్తతః మహాదేవ గణానాహుర్ బభూవుశ్చకితాభృశాం. తర్వాత శివపార్శ్వదుల యొక్క మాటలు విన్న తర్వాత యమరాజు యొక్క భట్టులకి ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత పాపాత్ముడు పాపాలన్నీ తొలగిపోయి పునీతుడు ఎలా అయిపోతాడు అని ఆశ్చర్యంతో అక్కడ మళ్ళీ ఆ శివ యొక్క గణములతో ఇలా మాట్లాడతారు. శంభోర్గణానతాలోక్య భీతిస్తేర్యామ కింకరేహ అవాధి ప్రణతేర్నిత్యం దుర్వృత్తోయం గణాద్విజ. ఆ శంభుడు అంటే ఈ పరమేశ్వరుడు యొక్క ఘనముని చూస్తూ అలాగే ఉంటారు, కాకపోతే వాళ్ళని చూస్తే వీళ్ళకి భయం వేస్తుంది. అంటే పాపాత్ముడిని పట్టుకుని పుణ్యాత్ముడు అంటున్నాడు, పైగా ఇన్ని పాపాలు చేస్తుంటే ఎక్కడ పుణ్యం చేసింది ఏమీ లేదు, పునీతుడైపోయాడని చెప్తున్నారు. అందుకని యమరాజ ఒక్క దూతలు ఆ గణములతో మళ్ళీ ఇలా చెప్తారు, ఇది దురాచారి కదా, దురాచారిని పట్టుకుని పుణ్యాత్ముడు పైగా మీరు పట్టుకెళ్ళటానికి వీడు తగడు అని ఎందుకు చెప్తున్నారు అని. యమగణ ఊచుః కులాచారం ప్రతిర్యేష పిత్రోర్వాక్యపరాజ్ముఖః సత్యశౌచ పరిభ్రష్టః సంధ్యాస్నాన వివర్జితః. యమగణములు శివపార్షదులతో ఇలా చెప్తున్నారు, కుల మర్యాదను ఉల్లంఘన చేసి తల్లి మాట కానీ తండ్రి మాట కానీ ఎక్కడా పాటించకుండా, పైగా సత్యాన్ని కూడా తప్పి శౌచం కూడా లేకుండా సంధ్యా వందనాలు స్నానాలు ఇటువంటివి అసలు ఒక్కటి కూడా సదాచారాన్ని ఎప్పుడు ఏది కూడా పాటించలేదు కదా. ఆస్తాం దురేస్య కర్మాణి శివ నిర్మాల్య లగః ప్రత్యక్షోత్ర వీక్షద్వామస్పృశ్యోయం భవాదృశం. పైగా వేరే కర్మలన్నీ కూడా వదిలేసినా సరే శివుడికి ఏదైతే అది సమర్పించింది ఉన్నదో దాన్నే దొంగతనానికి పూనుకున్నాడంటే ప్రసాదం ఎవరైనా ఇస్తే తీసుకోవాలి కానీ దొంగతనం చేసి తీసుకోకూడదు కదా. ఎంత ఆకలేసినప్పుడు కానీ నీది కాని వస్తువు నువ్వు ముట్టుకున్నావంటే అది దొంగతనంతో సమానం, నాకు దొరికిందంటానికి కుదరదు. నీది కానీ ఏదైనా నువ్వు తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి అంటే దొంగతనం చేసినట్టే కదా. అంటే వేరే కర్మలన్నీ చేసినవి ఆచరించినవి ఆచరించకుండా ఉన్నవి ఎటువంటి వ్యసనాలకి లోబడి ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైతే పునీతుడైపోతున్నారంటున్నారో ఆ పరమేశ్వరుడు యొక్క ప్రసాదాన్ని దొంగలించిన వాడు కదా. ఆ దొంగలించిన వాడు నైవేద్యానికి అలాగే స్వయంగా మీరే చూశారు కదా, అలాంటిది మీరు పట్టుకెళ్ళటానికి యోగ్యుడని ఎలా అంటున్నారు, మేము పట్టుకెళ్ళకూడదని ఎలా అంటున్నారు, ఎప్పుడు దురాచారపరుడుగా ఉన్నవాడు కదా బ్రాహ్మణుడు. శివ నిర్మాల్య భోక్తారః శివ నిర్మాల్య లంఘకాః శివ నిర్మాల్య ధాతారః స్పర్శత్తేషాం అపుణ్యకృత్. ఆ శివుడు యొక్క ప్రసాదాన్ని దొంగతనం చేసుకుని తింటాము, అలాగే దొంగతనం చెయ్యాలన్న భావన కలగటము, ఇవన్నీ కూడా స్పర్శ అన్నది పాపాలే కదా. అంటే ప్రసాదాన్ని దేవుడికి సమర్పించిన తర్వాత వాళ్ళు ఇస్తే మనం తీసుకోవాలి, దొంగతనంగా తీసుకోకూడదు. భావన వస్తే కూడా పాపం చేసినట్టే అవుతుంది. అలాగే దొంగతనం చేసి పైగా నేను ఇప్పుడు ప్రసాదాన్ని నలుగురికి పంచి పెడితే ధర్మపరంగా చేసింది ఒక ఎత్తు, నేను దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన వస్తువు నేను నలుగురికి ఇచ్చానంటే మళ్ళీ పాపం వాళ్ళకు కూడా పంచినట్టే అవుతుంది. స్పర్శ మాత్రం చేత అది ఇంకా నేను తిన్నా తినకపోయినా దొంగతనం చేయాలన్న భావన వచ్చిందంటే మళ్ళీ నేను తప్పు చేసినట్టే.
మళ్ళీ ఈ భావనతో అది మళ్ళీ నేను ఆ గిన్నెని పట్టుకున్నాను, అది అక్కడి నుంచి తీసేశాను అన్నా కూడా మళ్ళీ నేను చేసినట్టే. వస్తువు అక్కడి నుంచి తీసేశాక అది నేను అమ్మకోలేదు, దాన్ని మళ్ళీ నేను వాడుకోలేదు అని చెప్పి నేను చెయ్యనట్టు కాదు కదా. అది తీసాను, తీయాలన్న తలంపు కూడా నాలో వచ్చింది. అంటే ఇవేవి చేసినా సరే ఎలా అయితే తప్పు అవుతాయో, ఇక్కడ పరమేశ్వరుడు యొక్క సమర్పించినది అలా దొంగతనం చెయ్యటం కూడా పాపానికి కారకమే అవుతుంది కదా. ఏ రూపంలో చేసినా సరే, ఆకలేసి తీసినా సరే, వేరేవాళ్ళకి ఇద్దామని తీసినా సరే, అది చేసింది దొంగతనమే, అది పాపకృత్యమే. విషమాలోక్యమైపేయం శ్రేయో యా స్పర్శనాన్ పరాం సేవితవ్యం శివస్వం నా ప్రాణేహ కంఠగతిరపి. విషం అన్నది ఎలా అయితే తెలిసి తాగినా, తెలియకుండా తాగినా, కొంచెం తాగినా, కొంచెం ఎక్కువ తాగినా, ఏది చేసినా సరే అది ఎలా అయితే మన ఆయుష్ని తీసేస్తుందో, అది మనకి మంచిది ఎలా కాదో, అది గొంతు నుంచి దిగింది అంటే ప్రాణాలు ఎలా అయితే తీసేస్తుందో, అలాగే ఆ పరమేశ్వరుడికి నివేదన చేసింది కూడా అలా తీయటం అన్నది మంచిది కాదు కదా. యూయం ప్రమాణం ధర్మేషు యత నాచాతతామయం అస్తి చే ధర్మలేశేస్య గణాస్తం శృణుమో వయం. ధర్మం విషయంలో కూడా ఇదే కదా ప్రమాణం అందరికీ కూడా. అలాగే మేమైనా సరే, అందుకే శివగణముల్లారా, ఇది ధర్మం లేశమాత్రం కూడా లేనివాడే ఎక్కడా అసలు వినింది లేదు, చేసింది లేదు, ఆచరించి లేదు. మేమంతా విని ఉన్నది అదే. ధర్మం అంటే తప్పు చేయకుండా ఉండగలగటము. ఇతతం తద్వాక్యమాకార్య యమ్యానాం శివ వికింకరాః స్మృత్వా శివపదాంబోజం ప్రోచుః పారిషదాస్తుతాన్. యమదూతలు ఎప్పుడైతే ఇవన్నీ చెప్పారో ఆ శివపార్షదులు అవన్నీ విని మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క చరణ కమనాల్ని స్మరించి ఆ పార్షదులకి, యమదూతలకి ఈ శివపార్షదులు ఇలా సమాధానం చెప్తున్నారు. శివకింకర ఊచుః కింకరాః శివధర్మాయే సూక్ష్మాస్తేతు భవాదృశేః స్థూలలక్ష్యైః కథం లక్ష్య లక్ష్యాయే సూక్ష్మదృష్టిభిః. శివపార్షదులు మళ్ళీ యమదూతలకు ఇలా చెప్తున్నారు, ఓ యమకింకరులారా, సూక్ష్మధర్మము అని ఒక్కటి ఉన్నది, అది సూక్ష్మ శివధర్మము. ఆ సూక్ష్మ దృష్టితో దాన్ని తెలుసుకోవాలి, స్థూల దృష్టితో అది తెలుసుకోలేవు, సూక్ష్మ దృష్టితోనే దాన్ని తెలుసుకోవటానికి వీలవుతుంది అని. అనేనా నేన సకర్మ యత్కృతం శృణుతేహ తత్ యదజ్ఞదత్తాత్మజేనాత సావధాన తయా గణః. ఓ యమకింకరులారా, పాపరహితమైన ఈ యజ్ఞదత్తుడైన కొడుకైన గుణనిధి ఇక్కడ పుణ్యకర్మ ఒక్కటి చేశాడు. అంటే ఎన్నో పాపాలు చేసినప్పటికీ కూడా ఒక్క పుణ్యప్రదమైనది చెయ్యాల్సిన విధానంగా చేస్తే, తెలిసి చేసినా తెలియకుండా చేసినా సరే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే పాపరాశిని తీసేస్తూ ఉంటుంది. అందుకని ఈ గుణనిధి చేసిన పుణ్యప్రదమైనది ఏంటో ఆ క్రతువు మేము చెప్తాము, సావధానంగా వినండి అని చెప్తున్నారు. పతంతే లింగశిరసి దీపఛాయా నివారిత స్వాచైలాంచలతో అనేన దత్వా దీపదశాం నిశై. శివలింగమైన అక్కడ దీపం ఛాయ దానికి దూరం అయిపోతుందంటే అక్కడ దీపం అన్నది తగ్గిపోతూ ఉన్నది. ఆ దీపం ఆరిపోవటానికి వచ్చింది, కొండ ఎక్కిపోవటానికి వచ్చింది, అక్కడ ఒత్తు అయిపోతుంది. అయితే అక్కడ కొద్దిగా ఉంది, అక్కడంతా కూడా అంధకారం అయిపోతూ ఉంటే ఆ సమయంలో తన కింద వస్త్రాన్ని కాస్త చించి ఆ దీపానికి ఒత్తులాగా చేసి దాన్ని మళ్ళీ దీపకాంతి ప్రకాశింపచేసేలాగా దాన్ని మళ్ళీ ప్రజ్వలింపచేశాడు ఆ రాత్రి సమయంలో. ఆ ప్రకాశ కారణంగా అక్కడ మళ్ళీ కాంతి వ్యాపించింది. అపరోపి పరో ధర్మో జాతస్తత్రాస్య కింకరాః శృణువతః శివనామాని ప్రసంగాదపి గృహాతం. అందుకే కింకరులారా, ఆ ఒక్క కర్మ చేత వేరే పాపపుణ్యాలు చేసినా చెయ్యకపోయినా ఏదైనప్పటికీ కూడా శివ పూజ ప్రసంగము, శివ పూజ జరిగే ఆ ప్రదేశంలో వాళ్ళు చేసే ఆ పూజనంతా కూడా శ్రవణం చేశాడు. అలాగే ఆ రోజు ఉపవాసం ఉన్నాడు, ఆ సాన్నిధ్యంలో వాళ్లతో పాటు అవి ఉచ్చరించాడు. భక్తేన విధిన పూజ క్రియమాన నిరీక్షిత ఉపోషితేన భూతాయమనేన స్థిరచేతసా.
ఉపోషితేన భూతాయమనేన స్థిరచేతస. అంతేకాకుండా ఆ భక్తులు విధి విధానంగా ఏవైతే పూజలు చేస్తున్నారో వాళ్ళు ఉపవాసం ఉండి అక్కడ మనోయోగ్యంతో అవన్నీ కూడా చూశాడు. అంటే ఆ ఉచ్చరించటం చేశాడు, ఆ సాన్నిధిలో కూర్చోటము చేశాడు, అలాగే వాళ్ళతో పాటు కూడా ఆ మనస్సు అంతా కూడా దాని మీదే పెట్టాడు. ఇంకంతే, అంటే ఎప్పుడు వీళ్ళందరూ పడుకుంటారని అలాగే చూస్తూ ఉండిపోయాడు. శివలోకమయం అద్య గంతాస్మాభిః సహేనతు కంచిత్ కాలం మహాభోగాన్ కరిష్యతి శివానుగః. అదే ఆ పుణ్య ప్రభావంలో ఇక్కడ ఈ మేము కూడా ఆయన్ని శివలోకానికి తీసుకెళ్ళటానికి అందుకు వచ్చాము. ఇక్కడ మళ్ళీ ఉత్తమ భోగాలు కూడా పొందేలాగా ఈ యొక్క పుణ్య కారణంగానే తనకి ఇవన్నీ పాపాలు తొలగిపోయాయి అని చెప్పారు. కళింగరాజో భవితా తతో నిర్ధూత కల్మషః ఏష ద్విజవరో నూనం శివప్రియతరో యతః. అంతేకాకుండా పాపరూపమైన అవన్నీ కూడా ఆ మాలిన్యాలన్నీ తొలగిపోయిన తర్వాత ఇతను మళ్ళీ కళింగ దేశపు రాజు కూడా అవుతాడు. శ్రేష్ఠ బ్రాహ్మణుడు నిశ్చితంగా శివుడికి ప్రియమైన వాడుగా అవుతాడు అని చెప్పారు. అన్యత్ కించిన్న వక్తవ్యం యూయం యాతాయతాగతం యమదూతాః స్వాలోకం తు సుప్రసన్నేన చేతస. ఆ యమదూతలు ఈ విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత పైగా ఇవన్నీ చెప్పేసి ఇంకా ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎలా అయితే వచ్చారో అలాగే వెళ్ళిపోండి, ఎందుకంటే యమలోకానికి తీసుకెళ్ళటానికి తిను అర్హుడు కాదు, తిను చేసిన ఈ పుణ్య కారణంగా మేము ఆయన్ని ఆ పరమేశ్వరు యొక్క సాన్నిధికి తీసుకెళ్తాము, యమలోకానికి మాత్రం ఇతడు రావటానికి వీలు లేదు, అందుకని మీరు వచ్చిన దాన్నే తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచస్తేషాం యమదూత మునీశ్వర యథాగతం యయుః సర్వే యమలోకం పరాజ్ముఖాః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నా, మునీశ్వర వాళ్ళ యొక్క మాటలు విన్న తర్వాత యమదూతల యొక్క ఏం చెయ్యాలో అర్థం కాలేదంటే, ఎవరినైతే తీసుకెళ్ళటానికి వచ్చారో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏం సమాధానం చెప్పాలి, ఎందుకు తీసుకురావాలంటే అక్కడ తీసుకెళ్ళటానికి కుదరలేదని చెప్పి వచ్చేసా అని చెప్తారా? అందుకని ఇక్కడ శివపార్షదులు చెప్పిన దానికి విన్నారు, ఇంకా ఏమీ చెయ్యటానికి వీలు లేక వాళ్ళ లోకానికి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. సర్వనివేదయా మాసుః శమనాయ గణామునే తద్వృత్తమాదితః ప్రోక్తం శంభుర్దూతేశ్చ ధర్మతః. యమదూతలు ఆ యమరాజు దగ్గరికి అయితే వెళ్ళిపోయారు, ఆ జరిగిన వృత్తాంతాన్నంతా యథాతథంగా ఆయనకి నివేదించారు. ఆ శివదూతల వాళ్ళతో ఏమైతే చెప్పారో అది మొత్తం కూడా ముందు నుంచి చివరి దాకా మొత్తం ఆయనకంతా యథాతథంగా వినిపించారు. ధర్మరాజ ఉవాచ సర్వేషు నూతామద్వాక్యం సావధానతయా గణాః తదేవ ప్రీత్యా కురుతా మచ్చాసన పురస్సరం. ధర్మరాజు మళ్ళీ ఆ యమదూతలతో ఇలా చెప్పారు, గణములారా సావధానంగా నేను చెప్పే ఈ వాక్యాలన్నీ కూడా జాగ్రత్తగా వినండి, నేనిచ్చే ఆదేశాన్ని అనుసరించి మీరు దానికి తగ్గట్టుగా ఆచరించాలి అని చెప్పి మీ మీద వాత్సల్యంతో నేను ఇవన్నీ చెప్తున్నాను అని. ఏ త్రిపుండ్రధరాలోకే విభూత్యా స్థితయా గణాః తే సర్వే పరిహర్తవ్యా నానీతవ్యాః కదాచన. ఓ గణములారా, ఈ సంసారంలో ఆ శ్వేత రంగు అయిన భస్మాన్ని ఆ శరీరం మీద త్రిపుండ్రాలు ఎవరైతే ధరించి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు వదిలేసి రావాలి, ఇక్కడికి మాత్రం వాళ్ళు మీరు తీసుకుని రాకూడదు. ఎవరైతే త్రిపుండ్రాలు అంటే భస్మాన్ని శరీరం మీద ధరించి ఉన్నారో అటువంటి వాళ్ళు మీరు ఇక్కడికి తీసుకురాకూడదు. ఉద్ధూళనకరాయేహి విభూత్యా సితయా గణాః తే సర్వే పరిహర్తవ్యా నానీతవ్యాః కదాచన. అలాగే ఈ భస్మం ఏదైతే తెల్ల విభూతి ఉంటుందో అది త్రిపుండ్రాలు ధరించిన వాడిని తీసుకురాకూడదన్నారు. దాన్ని ఉద్ధూళన ఎవరైతే చేస్తున్నారంటే శరీరం మీద ఆ అంగాల మీద ఎవరైతే రాసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వదిలేయాలి. అంటే ఆ త్రిపుండ్ర స్పర్శ అంటే నుదుటి మీద రాసుకున్న శరీరంలో ఎక్కడున్నా విభూతిని ధరించిన వాడిని ఎవరినైనా సరే, ఆ శరీరం మొత్తం రాసుకున్నా త్రిపుండ్రాలుగా రాసుకున్నా కొన్ని అంగాలను రాసుకున్నా
ఎవరైతే ఈ భస్మాన్ని అయితే ధరిస్తున్నారో వాళ్ళందరినీ మీరు వదిలేరు, వాళ్ళని ఎవరిని ఇక్కడికి తీసుకురాకూడదు. शिववेशतया लोके येन केनापि हेतुना ते सर्वे परिहर्तव्या नानीतव्याः कदाचन. ఈ జగత్తులో ఏ కారణం చేత అయినా శివవేషధారణ చేసుకున్నవాడు అటువంటి వాళ్ళని ఎవ్వరినీ కూడా ఇక్కడికి తీసుకుని రాకూడదు. ये रुद्राक्षधरलोके जटाधारिण एव ये ते सर्वे పరిహర్తవ్యా నానీతవ్యాః కదాచన. అలాగే ఈ జగత్తులో ఎవరైతే రుద్రాక్షని ధరించి ఉన్నారో, అలాగే ఈ రుద్రాక్షిని ఒంటి మీద ఎక్కడ ధరించినా లేకపోతే జటల మీద శిరస్సు మీద ధరించినా సరే వాళ్ళు అంటే ఇక్కడ భస్మ సంపర్కం శరీరానికి కలిగిన వాడిని తీసుకురాకూడదు, అలాగే రుద్రాక్షి సంపర్కం కలిగిన వాడిని కూడా తీసుకురాకూడదు. జటల మీద ధరించి ఉన్న, మెడలో వేసుకున్న, ఎక్కడ వేసుకున్న రుద్రాక్షిని ధరించిన వాడిని మీరు ఇక్కడికి తీసుకురాకూడదు. ఉపజీవన హేతుశ్చ శివవేషధరా హి ते सर्वे పరిహర్తవ్యా నానీతవ్యాః కదాచన. అలాగే జీవలోక నిమిత్తమై శివుడు వేషధారణ అంటే ఇప్పుడు ఎవరైనా సరే భక్తితో కానీ భక్తి ఉన్నా లేకపోయినా కానీ కొన్ని కొన్ని వాటి సంపర్కం కలిగిన ఇప్పుడు శివుడి వేషంలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఎలా అయితే నాటకాలు ఆడుతూ ఉంటారు, ఈ వేషాలు ధరిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళైనా సరే మీరు వదిలేసి రావాలి. వాళ్ళు కూడా ఎక్కడికి తీసుకురాకూడదు. అంటే ఆ మూర్తిని స్పర్శించినా ధ్యానించినా ఎలా అయితే ప్రభావం ఉంటుందో అదేవిధంగా కొన్ని మనం చేసే దాన్ని బట్టి కూడా మనకి మారిపోతూ ఉంటుంది. శివలోకం వెళ్ళటానికి అర్హత కొంతమందికి ఎలాగైతే ఉందో యమలోకానికి వెళ్ళటానికి కూడా కొంతమంది అర్హత ఉంది, కొంతమందికి అక్కడ వెళ్లకుండా మళ్ళీ ఆ పరమేశ్వరుడు సాన్నిధ్యానికి వెళ్ళే అర్హత వీటి ద్వారా. అంటే నువ్వు ఎటువంటి పాపాలు చేసి ఉన్నా సరే క్రమేణా కొన్ని వాటి సంపర్కం ద్వారా, రుద్రాక్షి ధరించడం ద్వారా, విభూతి ధరించటం ద్వారా, కొన్ని స్తోత్రాలు వినటం ద్వారా, కొన్ని క్రతువులు చెయ్యటం ద్వారా ఏమవుతుంది అంటే పాపాలన్నవి తొలగిపోతూ ఉంటాయి, వికసన వైపుగా నీ మనస్సు మారుతూ ఉంటుంది. ఈ చెయ్యాల్సినవి చేస్తూ చెయ్యకూడనివి చెయ్యకుండా నిన్ను నువ్వు స్థిరంగా ఆ మనస్సుని నీ ఆధీనంలో పెట్టుకునేలాగా ఇవి నీకు తోడ్పడుతూ ఉంటాయి. అందుకే రుద్రాక్షి ధరించినా విభూది ధరించినా సరే జీవనానికి ఆధారమైన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపాలుగా ఆ వస్త్రాలు అంటే ఇప్పుడు నాటకాల్లో వస్త్రాలు వేసుకుంటారు కొంతమంది, శివావతారం అని లేకపోతే రామావతారం అని, అట్లాంటి ధరించిన వాళ్ళని కూడా తీసుకురావద్దు. అంటే తెలిసి కానీ తెలియకుండా కానీ వీటి సంపర్కంలో ఎవరున్నా సరే వాళ్ళు ఎవరిని యమలోకానికి తీసుకురావద్దు అని చెప్పాను. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 18th చాప్టర్లో 48 శ్లోకాస్ సంపూర్ణం.